అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రోడ్ల మీద మృత్య ఘోష, ఇది మనం గత 10-15 రోజులుగా ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ అప్ప జంక్షన్ నుంచి వికారాబాద్ వెళ్ళే మార్గంలో చాలా ఘోరమైనటువంటి ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకోవడం చూసాం. మరి దీన్ని రహదారిని వెడల్పు చేయమని చెప్పి, ఇది చేయమని చెప్పి, మలుపులు లేకుండా ఉండాలని చెప్పి ఇది చేశారు. అట్లాగే అదేవిధంగా ఈ రోడ్డు ప్రమాదాల్లో ఈవెన్ బస్సులు అంటే ఒక నిఘా నియంత్రణ వ్యవస్థ అనేది లేకపోవడం వలన అనేకమైనటువంటి రోడ్డు ప్రమాదాలు మనం చూసాము. ఏది కంకర్ లారీ వెళ్ళి బస్సును వెనకాలని ఢీకొట్టడం, దాని కింద పడి మనుషులు చచ్చిపోవడం, అట్లాగే తాగి మద్యం సేవించి ఒక వ్యక్తి వెళ్తే బస్సు కింద పడి దాని కింద ఆ బస్సులో కూడాను అన్లైసెన్స్గా ఏవో టెలిఫోన్స్ అవన్నీ చేస్తుంటే పేలిపోయి మొత్తం అందరూ సజీవ దహనమయ్యి చచ్చిపోవడం ఒకటి కాదు, అనేక రకమైన. తర్వాత ముగ్గురు సిస్టర్స్ ఒక వేదికలో పాల్గొని వెళ్తుంటే వాళ్ళు కూడా మృత్యుపోయి. ఇట్లాగా ఈ రోడ్లు ప్రమాదానికి జరగడానికి కారణాలు అనేకమైనవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే డ్రైవర్ తప్పిదము, ఇంకోటేమో మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారము వాటికి రెన్యువల్ లైసెన్స్ ఉందా లేదా అని చూసుకోవడం, తర్వాత మితిమీరిన స్పీడ్తో వెహికల్స్ని ఓవర్టేకింగ్ చేసేటప్పుడు చేయడము, తర్వాత ఆ రోడ్లు వేసిన విధానం కూడా మలుపులు సరుపులు సరిగ్గా లేకుండా తిన్నగా లేకపోవడం వల్ల ఇవి జరుగుతున్నాయని అని మనం పత్రికల ద్వారా తెలుసుకుంటున్నాను. సో ఇది మామూలుగా ఈ న్యూస్ కొత్తది కాదు, బట్ జరిగినప్పుడల్లా దీనికి ఏదో చేయాలి చెందాలని చెప్పుకొని ఏదో వస్తుంది, కానీ ఆఖరికి శూన్యం ఏమి జరగదు, ఏమి చేయరు కూడాను. అసలు ఈ రోడ్ యాక్సిడెంట్స్ నివారించాలంటే ఏ విధమైనటువంటి కఠినతరమైనటువంటి నిబంధనలు చేయాలి, దీంట్లో ఉండేటువంటి వివిధ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి అంటే అటు పోలీసు వాళ్ళు కానీ, ఇటు ఆర్టీఏ వాళ్ళు కానీ, ఎవరైనా సరే దీన్ని చేసుకుని ఏ విధంగా నివారించి ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి కృషి చేయాలనేటువంటి విషయం మీద చిన్న వివరణ. 1984 అనుకుంటాను, 84-85 ప్రాంతంలో అప్పుడప్పుడైన బాలకృష్ణ యంగ్గా కొత్తగా హీరోగా వస్తున్న టైంలో విశ్వనాథ్తో ఒక సినిమా తీశాడు. ఈ సినిమా పేరు గుర్తుకులేదు. దాంట్లో సత్యనారాయణ డైలాగ్ ఒకటి ఉంది, నాకు బాగా నచ్చింది, ఎప్పుడో అది మైండ్లో ఉండిపోయింది. ఈ భారతదేశంలో మనం బ్రతకటం అంటేనే యాక్సిడెంట్ అంటాడు. అంటే నువ్వు జీవించటమే యాక్సిడెంట్, బికాస్ జీవించకపోవటానికి కారణాలు రీజన్స్ చాలా ఉన్నాయి. ఇది దగ్గుమందు కావచ్చు, రోడ్డు ప్రమాదం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎలక్ట్రికల్ షాక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నీ రిలేటెడే. దీన్ని నువ్వు రోడ్డు ప్రమాదంగానే చూడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల కాఫ్ సిరప్లో చనిపోయిన దానికి, రోడ్డు ప్రమాదానికి, రోడ్డులో పోతూ ఎలక్ట్రికల్ వైరు నెత్తి మీద పడి చనిపోయిన దానికి, ఇంకో దానికి, అన్నిటికీ కనెక్షన్ ఏంటి అంటే కరప్షన్, వీక్ రెగ్యులేషన్, హారిబుల్ పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. ఇది దీనికి కారణం. ఏదో దీనికి ఒక చోట ఒకటి చేస్తే ఫుల్ స్టాప్ పడుతుందని నేను అనుకోను. ఓవరాల్ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్లో ఇంప్రూవ్మెంట్ రానంత వరకు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎవరిని నువ్వు బ్లేమ్ చేస్తావు? డబ్బులు తీసుకొని
డ్రైవింగ్ చేతగాని వాడికి లైసెన్స్ ఇచ్చిన వాడిని బ్లేమ్ చేస్తావా? వాడి నుంచి కట్ తీసుకునేటువంటి పొలిటికల్ లీడర్ను బ్లేమ్ చేస్తావా? ఆ పోస్టింగ్ ఇవ్వటానికి ఆక్షనింగ్ చేసి డబ్బులు తీసుకునేటువంటి రాజకీయ నాయకులను బ్లేమ్ చేస్తావా? తాగి డ్రైవ్ చేస్తూ ఉంటే మధ్యలో ఆపి పట్టుకునేటటువంటి సిస్టమ్ విధానం పర్ఫెక్ట్గా లేనటువంటి దానిని బ్లేమ్ చేస్తావా? సరిగ్గా రోడ్లు వేయని వాళ్ళని బ్లేమ్ చేస్తావా? రోడ్ అలైన్మెంట్ను ఇష్టం వచ్చినట్టు మార్చినటువంటి ఫర్ వేరియస్ రీజన్స్ రాజకీయ నాయకులను బ్లేమ్ చేస్తావా? పివి నరసింహరావు ఫ్లైఓవర్ మీద అది ఎన్ని వంకలు తిరిగింది, ఎంతమంది ఎన్ని ప్రెషర్లు పెడితే అన్ని వంకలు తిరిగింది. బేసిక్గా అది వన్ వర్డ్. ఆ రోజు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఎన్ని రకాల ప్రెషర్స్ వచ్చిన దాన్ని బట్టి వంకలు తిరుగుతూ పోయింది. ఓవరాల్లో కూడా అదే జరిగింది. లాట్ ఆఫ్ ప్రెషర్స్, అలైన్మెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. ఇట్లా నువ్వు అలైన్మెంట్ స్టేజ్ దగ్గర నుంచి రోడ్ లేయింగ్ స్టేజ్ దగ్గర నుంచి అన్నిటిలో ఇది ఉన్నప్పుడు బౌండ్ టు హ్యాపెన్. ఇది ఒక మేజర్ ఇష్యూ. బట్ దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కొండా విశ్వేశ్వర రెడ్డి చేశాడు. ఐ థింక్ చెవెల్ ఎంపీ కదా ఆయన. రోడ్లు బాగాలేకపోతే యాక్సిడెంట్లు జరగవు అని అన్నాడు. అది ఒక రకంగా దాని మీద స్టడీ ఉన్నది. యాక్చువల్లీ దాని మీద దేర్స్ ఎన్ ఇంటర్నేషనల్ స్టడీ. రోడ్స్ కంజెస్టెడ్గా ఉండి ఎక్కువ స్పీడ్ లేకపోతే నువ్వు గమ్యం చేరటం డిలే కావచ్చు, కానీ ఇదేది యాక్సిడెంట్లు జరిగేటటువంటి అవకాశం తక్కువ. అది ఇన్ఫ్యాక్ట్ అదొకటి. అన్లెస్ నువ్వు సరిగ్గా 4 లేన్ డివైడర్తో పాటు చక్కగా ఇవ్వలేనంత వరకు, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో 4 లేను డివైడరు క్వాలిటీ రోడ్స్ ఇవ్వలేనంత వరకు ఇదే మనకు బెటరు. పర్వాలేదు, ఐ మీన్ రోడ్లు గతుకులు ఉంటాయి, నెమ్మదిగా పోతాం, ఏదైనా అవుతుంది, అట్లీస్ట్ యాక్సిడెంట్ జరగదు. ఓన్లీ థింగ్ ఈస్ నువ్వు సరిగ్గా డివైడర్ పెట్టి 4 లేన్ పెట్టి చేయగలిగితే బ్రహ్మాండమైన రోడ్స్ ఇవ్వు. లేకపోతే ఇండియన్ కండిషన్స్కి ఇది ఒక రకంగా బెటర్ ఆల్టర్నేటివ్ అనేది కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే దీని మీద స్టడీ, ఐ మీన్ చదివాను నేను ఒక చోట. లైక్ బ్యాంకాక్, ఇంకోటి జకర్తా, ఢిల్లీ, బాంబే, ఇటువంటి చోట్లలో యాక్సిడెంట్లు ఎందుకు తక్కువ జరుగుతున్నాయంటే సిటీస్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ నడుస్తూ ఉంటుంది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ నెమ్మదిగా పోతుంది. సో యాక్సిడెంట్ జరిగేటటువంటి అవకాశం లేదు. ఇంత జనసమర్థం ఉన్న వాటికి పెద్ద పెద్ద రోడ్లు ఉంటే ఎక్కువ ఇది వచ్చేటటువంటి అవకాశం ఉందని ఒక స్టడీ కూడా ఉన్నది దీని మీద. సో ఐ థింక్ we can have excellent roads provided we can give 4-way with divider. అప్పటిదాకా ఈ 1-వేలు వీటిల్లో కొంత అటు ఇటుగా రోడ్డు ఉన్నా కానీ ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడరేమోనని నా అభిప్రాయం కూడా. సో బట్ ఇది ఒక్క దీనికి సంబంధించిన ఇష్యూగా చూడటానికి వీలేదు. ఓవరాల్ గవర్నెన్స్, ఓవరాల్ అకౌంటబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్, పొలిటికల్ లేనంత వరకు చూడరాదు. వైజాగ్లో పాయిజనస్ గ్యాస్ లీకేజ్ వచ్చి జనాలు చచ్చిపోయినారు. ఇంకే దేశంలోనైనా అటువంటిది జరుగుతుందా? జరిగిన తర్వాత వాళ్ళను దే కెన్ సర్వైవ్. ఇక్కడ సర్వైవ్ అవుతారు. సర్వైవ్ కాదు, వాడు ప్రమోషన్స్ వస్తాయి, వాడి మీద ఉండే కేసులు కొట్టేస్తారు. దట్ ఈస్ ది ప్రాబ్లం. యూనియన్ కార్బైడ్ ఏంది, భోపాల్, ఇవేవి ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ కాదు. ఇవన్నీ రిలేటెడ్ టు ది అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ స్ట్రక్చర్ అండ్ ది కరప్షన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. అలా చెప్తే అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుందని ఎందుకంటే ఎక్కడ చూస్తాడు, మరి జీడిమెట్ల తీసుకున్న, పటాన్ చెరువు తీసుకున్న, నీళ్లు కలుషితమైపోయి వాళ్ళు ఇష్టమైనట్టు మరి ఈరోజు హుస్సేన్ సాగర్ కలుషితమైనా, రేపు మూసీ అయినా, ఇదంతా వాళ్ళు విచ్చలవిడిగా వదిలిపెట్టేది ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ లేకుండా మరి నగరాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయినా ఇలాంటివన్నీ అవుతున్నాయి. అంటే పొలిటికల్ విల్లు లేదు, అఫీషియల్ కరప్షన్ ఒకటి ఎక్కువగా ఉంది. దానివల్ల ఇంకా ఈ రోడ్ యాక్సిడెంట్ల గురించి కూడా చాలా చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా దీనికి సున్నితమైనటువంటి ఒక సమాధానం దొరుకుతుందనేది చూడాలి. నమస్కారం.